మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒకటి మంచి లొకేషన్లో సాగర్ హైవే నుంచి జస్ట్ ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి డైమెన్షన్తో ఉన్న ఒకటి నార్త్ వెస్ట్ కార్నర్ అయితే ఈరోజు హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ విషయంలో చూసుకుంటే, కార్ పార్కింగ్ విషయంలో అయితే మనకు ఒకటి పెద్ద వెహికల్ కానీ ఇన్నో క్రిస్టా కానీ పెద్ద వెహికల్స్ మీరు కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేసెస్గా ఉండేటట్టు బిల్డర్ అయితే మంచి ప్లాన్ చేసి ఈ హౌస్కి అయితే డిజైన్ చేశారు. మరి ఇది నార్త్ ఫేసింగ్లో మనకి 25 ఫీట్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, బోర్ వాటర్ కూడా దీనికి అవైలబుల్లో ఉంది. మరి వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ మరి మనకు ప్లేస్ వదలాలి, అలాగే నార్త్ సైడ్ కూడా వాస్తు ప్రకారం గల్లీ వదలాలి కాబట్టి ఒకటి 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ గల్లీ మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా దీనికి వదిలాడు. సో మరి వాస్తు ప్రకారం మనకు ఆగ్నేయంలో కిచెను 2 BHK అయితే ప్లాన్ చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్లో ఏదైతే సింహద్వారం ఏదైతే ఉన్నదో ఈ సింహద్వారం అనేది మనకు ఇండియన్ టేకుడ్తో అయితే డిజైన్ చేయించి అయితే మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడని కూడా ఈ హౌస్కి అయితే చెప్పుకోవచ్చు మనం. మరి ఎంట్రెన్స్లో చూసుకుంటే హాల్ విషయంలో మనం హాల్ కూడా చూస్తే హాల్ విషయంలో స్క్వేర్లో ప్లాన్ చేసి ఇచ్చాడు. దీన్ని చూసుకున్నట్టు మనకు స్క్వేర్లో ఇచ్చి మనకు టీవీ యూనిట్ కూడా పెట్టుకున్నా కానీ మీరు సోఫా సెట్స్ చేసి అక్కడ వేసుకున్నా కానీ టీవీ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉండేటట్టు అయితే ప్లాన్ చేసి మరి బిల్డర్ అయితే దీనికి టీవీ యూనిట్ అయితే సెట్ చేశాడు. మరి వాస్తు ప్రకారము మనకు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి కాబట్టి మరి ఆగ్నేయంలో కిచెన్ పక్కనే పూజ గది కూడా చూసుకోవచ్చు. పూజ గది కూడా మనకు పక్కనే మనకు వాస్తు ప్రకారము పూజ గది కూడా ఎక్సలెంట్గా అయితే ప్లాన్ చేసి డిజైన్ చేశాడు. పూజ గది కూడా సపరేట్గా డోర్ పెట్టాడు. అలాగే మనకు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ సామాన్ ఏదైనా ఉన్నా కానీ మనకు కిచెన్ పైన స్టోరేజ్ రూమ్లో కూడా పెట్టుకోవడానికైతే పైన స్టోరేజ్ లాగా అయితే ఆ స్టోరేజ్ ఇచ్చాడు. మరి ఫ్లోరింగ్ విషయంలో చూసుకోవచ్చు, చాలామంది ఈ కాలంలో లో క్వాలిటీ టైల్స్ వేస్తారు కాబట్టి ఈ బిల్డర్ వచ్చేసి మంచి గిర్నైట్ తోటి అయితే ఒక గిర్నైట్ ఇచ్చి చుట్టూ అయితే మనకు బౌండరీస్ బ్లాక్ కలర్ తోటి అయితే మంచి లొకాలిటీ తోటి ఫ్లోరింగ్ కూడా చేసేయడానికి కూడా చెప్పుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే చాలా స్పేసెస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ కూడా 12x13 సైజు గల మంచి బెడ్రూమ్ అయితే దీనికి ప్లాన్ చేశాం. మరి డైమెన్షన్ చూసుకుంటే 33x33 33 అంటే 33 121 స్క్వేర్ యార్డ్ నార్త్ వెస్ట్ కార్నర్. మరి మనకు డైమెన్షన్ చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా మంచిగా వచ్చినాయి కూడా చెప్పుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కంపల్సరీ కాబట్టి ఇందులో అయితే మనకు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, ఇందులో మీకు మంచి క్వాలిటీతో ఉన్న అయితే వెస్ట్రన్ వాష్రూమ్ కూడా ఇందులో సెట్ చేశాడు. పక్కన చూసుకుంటే మరి మనకు కామన్ వాష్రూమ్ పక్కన ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి, ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 11x12 వరకు అయితే ఆ బెడ్రూమ్ సైజ్ కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మనకు సాగర్ హైవే నుంచి ఒక 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకు తుర్కియాంజల్ విలేజ్లో వచ్చింది. ఈ తుర్కియాంజల్ విలేజ్ అనేది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే ఒక మనకు 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఒక డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి బడ్జెట్కి వస్తే కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నాడు. ప్రైస్ వచ్చేసి 54 lakhs అయితే చెప్తున్నాడు. మరి 121 స్క్వేర్ యార్డు నార్త్ వెస్ట్ కార్నరు 54 lakhs అయితే ప్రైస్ అయితే చెప్తున్నాడు. ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ ఉంటుంది, ప్రైస్ అనేది ఫిక్స్ రేట్ ఏం కాదు. దీనిపైన కూడా మనము బ్యాంక్ లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే కాల్ చేయండి. అలాగే మనం చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉందో చూద్దాము. అలాగే ఆ బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ ఎలా చేశాడని కూడా మీకు ఒకసారి బిల్డర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మనకు చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకుంటే టోటల్గా అయితే హౌజెస్ అయితే ఉన్నాయి. మనకు హైవేకు నియర్ బైలో ఉంది కాబట్టి చాలామంది మనకు నార్త్ ఫేసింగ్లో అడిగారు, సో తక్కువ బడ్జెట్లో అడిగారు. సో వాళ్ళ గురించి అంటే ఈరోజు తుర్కియాంజల్లో మనకు హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో 54 lakhs అనేది చాలా రీజనబుల్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ తప్పకుండా అయితే కాల్ చేయండి. అలాగే మనం ఒకసారి బిల్డర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం అలాగే మెటీరియల్ ఎలా వాడాడో బిల్డర్తో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఇందులో మెటీరియల్ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏది యూజ్ చేశారో, అసలు ప్రైస్ ఎంతవరకు చెప్తున్నారు, ఈ డైమెన్షన్స్ అనేది కూడా ప్లాట్ మీకు ల్యాండ్ రేట్ ఎంత ఉంది?
మనం ఇక్కడ సిమెంట్ స్టీల్ అయితే స్టీల్ వచ్చేసి 550 kg వాడాము. ఓకే ఓకే సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ అనేది వాడాము. ఓకే కాకపోతే మార్కెట్ అనేది డౌన్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ చేస్తాం. ఓకే ప్రైస్ 54 చెప్తూ నెగోషియబుల్ చేస్తారా సార్? చేద్దాం. దాన్ని వచ్చి సిట్టింగ్ అయితే చేద్దాం, అట్లనే చేద్దాం. క్వాలిటీ గురించి అయితే మీకు డస్ట్ వాడింది అయితే ఏం లేదు. ఓకే మొత్తం శాండ్. ఇక్కడ ఈ కాలనీలో కూడా ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే ఈ మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం లైన్ కలపలేదు కాబట్టి మీరు ఏమైనా తీసుకుంటే అప్పుడు మీరు లైన్ మీ పేరు మీద కలుపుకోవచ్చు. ఓకే అయితే ఒక బిల్డర్తో కూడా మనం మాట్లాడాం కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చుట్టూ సరౌండింగ్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా బల్లగుద్ది చెప్తున్నాడు బిల్డర్. మీరు ఒకవేళ తప్పకుండా ఈ హౌస్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సార్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా కాల్ చేయండి. మొట్టమొదటిసారి మీరు ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో రిలేషన్లో ఉన్న ప్లాట్ కానీ హౌస్ కానీ బ్యాంక్లో రిక్వైర్మెంట్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. నమస్కారం.